బ్రేకింగ్ న్యూస్ సీనియర్ శాసనసభ్యుడైన బాలకృష్ణను తాగి వచ్చాడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడంపై మండిపడ్డారు మంత్రి పార్థసారథి. బాలకృష్ణ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు శాసన వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాలన్నారు. శాసన వ్యవస్థ అంటే జగన్కు ఏమాత్రం గౌరవం లేదని ఆయన తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాడన్నారు. అసెంబ్లీకి వచ్చే మిగతా ఎమ్మెల్యేలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని సిగ్గు లజ్జ లేదంటూ జగన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 2020లో అదానీ డేటా సెంటర్ను ఎందుకు తరిమేశారో అందరికీ తెలుసంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాలకృష్ణ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి సంబంధించిన విషయంలో తాగి వస్తున్నారు ఆయన కామెంట్ చేస్తే మంత్రి పార్థసారథి మాట్లాడదాం. సార్ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఎమ్మెల్యే బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని ఒక కామెంట్ చేశారు. స్పీకర్ కూడా దాన్ని తప్పుపట్టలేదని కామెంట్ చేశారు. ఆ విధంగా మాట్లాడొచ్చో లేదో ఆయన విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను. ఒక సీనియర్ శాసనసభ్యుడు ఆ విధంగా మాట్లాడతాం అనేది ఆయన గురించి మాట్లాడతాం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఆయన అసెంబ్లీనే కాదు, మన ఎమ్మెల్యే గారి బాలకృష్ణ గారినే కాదు, అసెంబ్లీని కూడా కించపరిచాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. దాన్ని ఆసరాగా చేసుకుని తాగొచ్చాడంటాం చాలా దిగజారుడు. సిగ్గు లజ్జ లేదంటూ ఒక కామెంట్ కూడా అవి ఆయనకున్నాయో లేదో తెలుసుకోవాలి. అది తప్పు కదా. నువ్వు విమర్శించు, నువ్వు చెప్పుకో, గొప్పలో అబద్ధాలు చెప్పుకో. అందుకని భాషాజాలం ఏదైతే భాషా ప్రయోగం ఏదో ఉందో కొంత విజ్ఞతతో ఆ భాషను వాడాలని చెప్పేసి గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా గతంలో మేము అదానితో మాట్లాడాము అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందనే కామెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ 2020లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదానితో సంతకాలు చేశారని చెప్పింది. అంటే 2020 నుంచి 2024 వరకు అదాని కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, లేకపోతే సాంకేతిక ఇబ్బందులు ఉందా? నీ దగ్గర 2020లో ఇక్కడ సంతకం పెట్టి తెలంగాణలో 2023, 2024లో డేటా సెంటర్ ఎందుకు నిర్మించారు అదాని కంపెనీ చెప్పేసి మనం చేస్తాను. అంటే నీ వ్యవహార శైలిలో, ఆ ప్రభుత్వ వ్యవహార శైలిలో కానివ్వండి, ఆయన వ్యవహార శైలిలో కానివ్వండి, ఏదో లోపాలు ఉండబట్టే కదా. ఎందుకు పారిపోయారు చెప్పండి. మీరు సంతకాలు పెడితేనేనా? సంతకాలు పెట్టిన తర్వాత మీరు అడిగిన లావాదేవీలు ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. లేకపోతే అదాని కంపెనీ ఏదో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పెట్టలేదని చెప్తాను, ప్రయత్నం చేయండి అని చెప్పేసి. మెడికల్ కాలేజ్ రెఫరెండంగా తీసుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నారు. రెఫరెండంగా తీసుకోవాల్సిన పరిస్థితులు తీసుకుంటాంలే కానీ ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు కేవలం సీనియర్ శాసనసభ్యుల మీద కాదు, మొత్తం శాసన వ్యవస్థ మీద జగన్ చేసిన వ్యాఖ్యలుగా చూడాలని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. అంతేకాదు పూర్తి స్థాయిలో చంద్రబాబుని తిట్టడం కానీ, చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేయడం కానీ సంస్కారానికి తెలుస్తుందని కూడా మంత్రి పార్థసారథి చెప్తున్నారు. గూగుల్ సెంటర్ రావడం వైసీపీకి ఇష్టం లేదు కాబట్టి గతంలో అదాని ఎందుకు వెళ్ళిపోయాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు వెళ్ళాడో కారణాలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని కూడా మంత్రి పార్థసారథి చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.